తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోవడం అనేది అత్యంత ప్రమాదకరం. దేవుడి సన్నిధిని దుర్వినియోగం చేయడం అత్యంత ప్రమాదకరం. కానీ ఆ రాజకీయం అలాగే సాగుతోంది. ఇంతకుముందు లడ్డూల్లో కల్తీ జరిగిందన్నటువంటిది స్వయంగా చంద్రబాబు గారే మాట్లాడటం ప్రారంభించి ఆ పైన అదే సాగతీస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు కంట్రోల్ చేసింది. ఏం మాట్లాడుతున్నారు, మీరు ఏమన్నా నిరూపించారా, లేదా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లడ్డూల్ని ఏమన్నా చెక్ చేయించారా అన్నటువంటిది. ఆ తర్వాతన దాని మీదన చేసిన ఎంక్వైరీలో ఫైనల్గా తేలింది ఏంటంటే అప్పట్లో పంది మాంసం, ఆవు కొవ్వు, పంది కొవ్వుతో చేసినటువంటి నెయ్యి వాడారు అన్నటువంటి ఒక దారుణమైనటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. చివరికి డాల్డా అన్నటువంటి విషయం రిపోర్ట్లో ఉన్నా సరే దాన్ని పక్కన పెట్టి అదే పాయింట్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కోర్టు మందలించినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు దాన్ని కంట్రోల్ చేసి సిబిఐ ఆధ్వర్యంలో ఒక దర్యాప్తుకు ఆదేశించింది.